ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రోజు మీ తులారాశి వారి జీవితంలో గత కాలం నాటి కష్టాలు, పోరాటాలు పూర్తిగా అంతమై అదృష్ట చక్రం తిరిగి మీ వైపు తిరిగే పవిత్ర రోజు. ఈ రోజు విఘ్న నాయకుడైన శ్రీ గణేశుడికి మరియు శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. మీ గ్రహ మండలంలో ఈ రోజు బుధగ్రహం యొక్క శక్తి తులారాశి వారైన మీ మేధస్సు, వచ్చతూర్యం మరియు అదృష్టాన్ని అత్యున్నత శిఖరాలకు చేర్చబోతుంది. ఇది కేవలం ఒక రోజు కాదు, తులారాశి వారైన మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చబోయే దివ్యమైన పరివర్తన కాలం. గత సంవత్సరాలుగా తులారాశి వారు పోరాడుతున్న ప్రతి రంగంలోనూ ఈ రోజు నుండి అద్భుతమైన ఊహించని విజయం లభించబోతుంది. మరియు స్నేహితులారా, అందరికంటే ముందుగా మనం జ్ఞాన ప్రదాత, కార్యసిద్ధికర్త అయిన శ్రీ వినాయకుని పాదాలకు ప్రణామం చేద్దాం. ఓ విఘ్నరాజా, ఓ బుద్ధి ప్రదాత, ఓ ఏకదంత, ఓ గజానన. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చూసే తులారాశి భక్తులు వారి జీవితంలో ఉన్న ప్రతి అడ్డంకిని తొలగించండి. వారి వ్యాపారంలో, వృత్తిలో, ధనంలో మరియు విద్యారంగంలో అంతులేని సంపద, విజయం మరియు ఉన్నతమైన గౌరవాన్ని ప్రసాదించండి. అలాగే దుర్గాదేవి పాదాలకు శరణు వేడుకుందాం. జై మహిషాసుర వద్దిని, జై కాత్యాయని. మా తులారాశి భక్తులపై ఉన్న శత్రు బాధలు, ప్రతికూల శక్తులు, చెడు దృష్టి దోషాలు ఈ రోజే సమాప్తం చేయండి. వారికి ధైర్యం, శక్తి మరియు సంరక్షణ కవచాన్ని ప్రసాదించండి. తులారాశి వారైన మీ జీవితంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పని అసంపూర్తిగా ఉండకూడదని, మీ అదృష్ట ద్వారాలు పూర్తిగా తెరవాలని ఈ రెండు శక్తులను ప్రార్థిస్తున్నాం. మరియు స్నేహితులారా, అలాగే ఎవరైతే విఘ్నేశ్వరుడి మరియు దుర్గామాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా జై గణేష, జై దుర్గామాతని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్ లో జై గణేష, జై దుర్గామాతని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా గణేశుడు మరియు దుర్గామాత కృపా కటాక్షాలు, ఆశీర్వాదాలు మీకు ఎల్లప్పుడూ లభిస్తాయి. మరియు స్నేహితులారా, ఈ రోజు శ్రీ గణేశుడు మరియు దుర్గామాత ఆశీస్సులతో 4 అద్భుతమైన వరాలు లభించబోతున్నాయి. మొదటిగా బుద్ధి ప్రదాత శ్రీ గణేశుడి అనుగ్రహం వల్ల చిక్కుకుపోయిన ధనం విడుదలవుతుంది మరియు ఆర్థిక ఒప్పందాల్లో ఊహించని లాభం లభిస్తుంది. ఆకస్మికంగా ధన ప్రవాహం పెరుగుతుంది. మరియు రెండవది, బుధగ్రహం యొక్క శక్తి కారణంగా సంబంధాల్లో మాధుర్యం పెరుగుతుంది. అపార్థాలు పూర్తిగా తొలగిపోతాయి. మీ మాటల ద్వారానే శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోగలుగుతారు. మరియు మూడవ వరం ఏమిటి అంటే, దుర్గామాత జ్ఞాన శక్తి అనుగ్రహంతో వ్యాపారం, ఉద్యోగం, విద్యలో గొప్ప గుర్తింపు మరియు పురోగతి లభిస్తుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ విజయం తథ్యం. మరియు నాలుగవది, దుర్గామాత మరియు గణేశుడి సంరక్షణ వల్ల శత్రు బాధలు, చెడు దృష్టి పూర్తిగా తొలగిపోయి మీ జీవితంలో ఎలాంటి అపాయం లేకుండా అదృష్టం వైపు అడుగులు వేస్తారు. మరియు స్నేహితులారా, మీరు విన్నది అక్షరాల 100% నిజం. మీ జీవితంలో చాలా కాలంగా పోరాడుతున్న కర్మల లెక్క ఈ రోజు సద్దుమణుగుతుంది. మీరు ఏ ప్రశాంతత కోసం, ఏ ధనం కోసం, ఏ విజయం కోసం ప్రార్థిస్తున్నారో బుధుడు మరియు గణేశుడు నేడు దానిని మీకు బహుమతిగా ఇవ్వబోతున్నారు. తులారాశి వారికి ఈ రోజు ఏదో ఒక ఫోన్ కాల్, ఏదో ఒక సందేశం, ఏదో ఒక ఒప్పందం లేదా ఏదో ఒక కలయిక జరుగుతుంది. అది మీ తులారాశి ఆనందాన్ని అనేక రెట్లు పెంచుతుంది. ఈ రోజు తులారాశి వారికి కన్నీళ్లు వస్తాయి, కానీ అవి దుఃఖంతో కాదు, అదృష్టోదయం అయినందున ఆనందంతో వస్తాయి. గణేశుడి ఆశీర్వాదంతో మీ జీవితంలోని చీకటి తొలగిపోతుంది. మరియు స్నేహితులారా, తులారాశి వారికి ఈ రోజు వృత్తి మరియు వ్యాపార రంగంలో కూడా ఒక సంచలనాత్మక మార్పు రాబోతుంది. వ్యాపారంలో ఉన్నవారు ఈ రోజు ధైర్యంగా పెద్ద డీల్స్ కుదుర్చుకోవచ్చు. మీ తెలివితేటలు, బుధుడి అనుగ్రహం వల్ల క్లయింట్లను ఆకట్టుకుంటారు. ఆగిపోయిన బకాయిలు లేదా పెట్టుబడులు తిరిగి రావడానికి మీరు చేసే ప్రయత్నాలు 10 రెట్లు వేగంగా ఫలితాన్నిస్తాయి. మరి ఉద్యోగంలో ఉన్న తులారాశి వారికి ప్రశంసలు, ప్రమోషన్ మరియు అధికారం లభించే అవకాశం ఉంటుంది. మీ పనితీరు అత్యుత్తమంగా ఉంటుంది. మీరు చేస్తున్న చిన్న పని కూడా ఈ రోజు పెద్ద ఫలితాన్నిచ్చి ఉన్నతాధికారుల దృష్టి ఆకర్షిస్తుంది. మరియు విద్యార్థులకు గణేశుడి ఆశీస్సులతో ఏకాగ్రత మరియు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో విజయం ఖాయం. కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడానికి లేదా ఉన్నత విద్యను ప్రారంభించడానికి ఇది అత్యంత శుభప్రదమైన రోజు. మరియు తులారాశి వారికి ప్రేమ జీవితం మరియు సంబంధాల్లో కూడా బుధుడి శక్తి మాధుర్యాన్ని నింపుతుంది. మీ సంబంధంలో ఉన్న అపార్థాలు, చికాకులు ఈ రోజు మాయమైపోతాయి. మీరు మాట్లాడే ప్రతి మాటల్లో స్పష్టత, ప్రేమ మరియు విశ్వాసం ఉంటాయి. మీ భాగస్వామితో ఈ
రోజు అనుబంధం మరియు శృంగారం గరిష్ట స్థాయిలో ఉంటుంది. తులారాశి వారి కుటుంబంలో చాలా కాలంగా పేరుకుపోయిన సమస్యలు, గొడవలు శాంతియుతంగా పరిష్కారమవుతాయి. మీ ఇంట్లో సంతోషం యొక్క వెలుగు నిండి ఉంటుంది. తోబుట్టుల నుండి ఊహించని మద్దతు లభిస్తుంది మరియు తులారాశి వారికి ఈ రోజు ధనం యొక్క ప్రవాహం వెల్లువల ఉండబోతుంది. అకస్మాత్తుగా ధనలాభం మాత్రమే కాదు, మీ తెలివితేటలు మరియు గతంలో తీసుకున్న పెట్టుబడి నిర్ణయాల నుండి బంపర్ లాభాలు ఉంటాయి. మీరు పాత అప్పులను తీర్చడానికి లేదా కొత్త పెట్టుబడి ప్రణాళికలను రూపొందించడానికి ఈ రోజు అత్యంత శక్తివంతమైనది. ధనం గురించిన చింతలు ఈ రోజు నుండి పూర్తిగా అంతమవుతాయి. తులారాశి స్నేహితులారా, దుర్గాదేవి రక్షణ కవచం ఈ రోజు మీ చుట్టూ అత్యంత బలంగా ఉంటుంది. ప్రతి రకమైన ప్రతికూల శక్తి, శత్రువులు, అసూయపడేవారు మరియు చెడు దృష్టి దోషం మీ నుండి పూర్తిగా దూరం ఉంటాయి. తులారాశి వారైన మిమ్మల్ని ఆపాలనుకున్న శక్తులన్నీ ఈ రోజు స్వయంగా పరాజయం పొందుతాయి. ఈ రోజు తులారాశి వారైన మీకు న్యాయం లభిస్తుంది మరియు మీ గౌరవం అనేక రెట్లు పెరిగి తిరిగి వస్తుంది. ఈ రోజు తులారాశి వారికి అత్యంత పెద్ద సుఖం లభించనుంది. అది మానసిక శాంతి మరియు కుటుంబ సామరస్యం. ఒకప్పుడు తులారాశి వారు మనసు అల్లకల్లోలంగా ఉండేది. నిద్ర పట్టేది కాదు. భవిష్యత్తు గురించి ఆందోళన ఉండేది. కానీ ఆ ఆందోళన ఈ రోజు సమాప్తం కానుంది. ఈ రోజు మీ ఇంట్లో ఏదో ఒక సంతోషం రానుంది. ఏదో ఒక విజయం, ఒక వేడుక, ఒక బహుమతి, ఏదో ఒక కొత్త ప్రారంభం. అది ఇంటిలోని ప్రతి సభ్యుడి ముఖంలో చిరునవ్వు తెప్పిస్తుంది. ఇది తులారాశి కుటుంబాన్ని ఏకం చేయడానికి మరియు సంతోషాలను జరుపుకోవడానికి సమయం. చాలా కాలంగా తులారాశి వారైన మీ జీవితంలో ఆగిపోయిన పనులు, సంతోషాల గుంపు తలుపు బయట నిలబడి లోపలికి రావడానికి దారి దొరకనట్లుగా ఉంటే ఈ రోజు ఆ తలుపు తెరవబడుతుంది మరియు సంతోషాలు లోపలికి రావడం మాత్రమే కాదు, వరదల వస్తాయి. అకస్మాత్తుగా ఇంట్లో మరియు మనసులో ఇంత వెలుగు వ్యాపిస్తుంది. ప్రతి మూలల్లో సానుకూలత కనిపిస్తుంది అని మీరు ఎప్పుడు ఊహించి ఉండరు. మరియు స్నేహితులారా, ఈ అద్భుతమైన కలయిక సాధారణమైనది కాదు. ఇది సంవత్సరాలకు ఒక్కసారి ఏర్పడే దైవిక కలయిక. మరియు ఈ రోజు తులారాశి వారైన మీరు ఆ సమయాన్ని పొందారు. బుధగ్రహం మరియు దుర్గాదేవి యొక్క సంయుక్త ఆశీర్వాదం ఈ రోజు మీ విధిని మార్చబోతుంది. బుధుడు ఈ రోజు ఇబ్బందులు ఇవ్వడం లేదు, వరమిస్తున్నాడు. నిజాయితీగా కష్టపడి మరియు స్వచ్ఛమైన మనసుతో ఉన్న తులారాశి వారి జీవిత దిశను బుధుడు మారుస్తాడు. ఆ శుభ ఘడియ నేడు వచ్చింది. ఈ రోజు తులారాశి వారైన మీ కష్టం వృధా కాదు. ఈ రోజు మీ నిబద్ధత మరియు మంచితనం ఫలిస్తాయి. ఈ రోజు మీరు చేసిన సత్కరములు భగవంతుడి దృష్టిలో మెరుస్తాయి మరియు అదే మీ అదృష్టం యొక్క తలుపు తెరుస్తుంది. ఈ రోజు తులారాశి వారైన మీరు కోరుకోకుండానే పనులు జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ప్రయత్నం లేకుండానే ప్రజలు మీకు సహాయం చేస్తారు. ఆశ లేకుండా డబ్బు వస్తుంది. అపాయింట్మెంట్ లేకుండా అవకాశం లభిస్తుంది. వెతకుండానే గుర్తింపు పెరుగుతుంది. ఇది బుధుడు మరియు గణేశుడి ఆశీర్వాదానికి అతిపెద్ద సంకేతం. ఈ రోజు తులారాశి వారైన మీ అదృష్టం స్వయంగా ఇది నీ సమయం, దీనిని అందిపుచ్చుగా అని చెప్పే రోజు. తులారాశి స్నేహితులారా, మీరు ఈ రోజు అదృష్టం లాటరీలా తెరవబడే సమయం వచ్చింది. ఇది టికెట్ల లాటరీ కాదు, కర్మల లాటరీ. ఇక్కడ దేవుడు తులారాశి వారైన మీ గత మంచి కర్మల లెక్కలను తిరిగి ఇస్తున్నాడు. మీరు చాలా కాలంగా దేని కోసం ప్రార్థిస్తున్నారో అదే మీకు లభిస్తుంది. మీరు వెళ్తూ వెళ్తూ ఎక్కడైతే ఆగిపోయారో అక్కడే ఈ రోజు విజయం మీ కోసం ఎదురు చూస్తుంది. మరియు బుధగ్రహం ఆశీర్వాదం ఈ రోజు తులారాశి వారికి ఒక ప్రత్యేక రూపంలో చురుకుగా ఉంటుంది. బుధుడు ఈ రోజు మీ కర్మలకు ప్రతిఫలం ఇస్తున్నాడు. తులారాశి వారికి న్యాయం లభించినప్పుడు ప్రపంచంలో ఏ శక్తి కూడా మీ మార్గాన్ని అడ్డుకోలేదు. మీరు నైతికత, నిజాయితీ మరియు కష్టపడి స్వభావంతో ఉంటే ఈ రోజు విజయం మీపై వర్షం కురిపిస్తుంది. మరియు ఎవరైనా తులారాశి వారైనా మీకు అనవసరంగా బాధ కలిగించినా, అవమానించినా లేదా మోసం చేసినా మీరు నిశ్శబ్దంగా ఉండి భగవంతుడిని విశ్వసిస్తే ఈ రోజు దేవుడు ఆ గాయాన్ని మాన్పి గౌరవం 2 రెట్లు, 4 రెట్లు, 10 రెట్లు పెరిగి తిరిగి వస్తుంది. వారు అనుకున్నంత సాధారణమైన వారు కాదు అని ప్రపంచం తులారాశి వారైనా మీ గురించి అర్థం చేసుకునే సమయం ఇదే. ఈ రోజు మీ తేజస్సు చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు. ఇది 100% నిజం. ఈ రోజు రాత్రి పడుకునే ముందు లేదా ఈ రోజు ఏ క్షణంలోనైనా మీరు మనసులో ఒక విషయం అనుకుంటారు. ఈ రోజు నాకు ఏదో మంచి జరగబోతుంది. ఈ భావన అకస్మాత్తుగా వస్తుంది మరియు ఇదే దేవుడు తులారాశి వారైన మీ కోసం పనిచేస్తున్నాడనడానికి సంకేతం. అదృష్టం మలుపు తిరిగినప్పుడు మనసు ముందే సంకేతం ఇస్తుంది మరియు అదే సంకేతం ఈ రోజు మీ ఆత్మలో మేల్కొనబోతుంది. ఈ రోజు తులారాశి వారైన మీ జీవితంలో సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ఒక విషయం అయితే జరుగుతుంది. మనసుపై నుండి భారం తొలగిపోతుంది. లోపలి భయం, అభద్రత, ఒత్తిడి, అల్లరి, భవిష్యత్తు చింత ఇవన్నీ ఈ రోజు తమ పట్టును వదులుతాయి. ఈ రోజు ఆత్మవిశ్వాసం, ధైర్యం మరియు దృఢత్వం యొక్క రోజు. మీరు చాలా కాలంగా వాయిదా వేస్తున్న నిర్ణయాన్ని ఈ రోజు తీసుకుంటారు. జీవిత దిశను మార్చి అడుగును వేస్తారు
వారు మిమ్మల్ని పైకి లేపే బాధ్యతను స్వీకరిస్తారు. ఈ రోజు తులారాశి వారైన మిమ్మల్ని మీరు మీ సామర్థ్యాన్ని, మీ యోగ్యతను, మీ అదృష్టాన్ని గుర్తించే రోజు. కానీ గుర్తుంచుకోండి, భగవంతుడి విశ్వాసాన్ని నిలబెట్టుకున్నప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే గణేశుడు మరియు దుర్గాదేవి యొక్క నిజమైన భక్తులపై అగౌరవం చెయ్యని, గౌరవం మరియు విశ్వాసంతో భగవంతుడి నామం తీసుకుని తులారాశి వారిపై ఈ రోజు ఆశీర్వాదాల వర్షం కురవడం ఖాయం. మరియు ఈ వీడియోను పూర్తి శ్రద్ధతో చివరి వరకు చూసేవారి జీవితంలో ఈ రోజు నుండి కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఈ రోజు గణేశుడు, దుర్గాదేవి మరియు బుధుడు ఈ మూడు శక్తులు కలిసి తులారాశి వారైన మీ అదృష్టాన్ని పైకి లేపే రోజు. ఈ సంయుక్త ఆశీర్వాదం సాధారణ తులారాశి మనిషిని కూడా అసాధ్యంగా మారుస్తుంది. ఈ రోజు కేవలం విజయం లభించదు, గుర్తింపు లభిస్తుంది. ఈ రోజు కేవలం డబ్బు లాభం కాదు, గౌరవం, ప్రతిష్ట మరియు సన్మానం కూడా లభిస్తుంది. విధి తులారాశి వారైన మీ జీవితాన్ని కొత్త అధ్యాయంలోకి తీసుకెళ్లే సమయం కూడా ఇదే. మరియు స్నేహితులారా, ఈ రాబోయే కొన్ని గంటలలో తులారాశి వారికి 3 దివ్య అద్భుతాలు రాబోతున్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం. రాబోయే 24 గంటలలో తులారాశి వారైన మీకోసం శ్రీ గణేశుడు మరియు దుర్గాదేవి సిద్ధం చేసిన 3 ముఖ్యమైన అద్భుతాలు ఈ రోజు లేదా రాబోయే 24 గంటల్లో జరుగుతుంది. మొదటిది, మీరు చాలా కాలంగా ఆశ వదులుకున్న ఒక చోట నుండి అత్యంత శుభకరమైన వార్త లేదా ధనలాభం లభిస్తుంది. మీ హృదయం ఆనందంతో నిండిపోతుంది. రెండవది, వృత్తిపరమైన విషయాల్లో కూడా ఒక ముఖ్యమైన సంభాషణ లేదా మీటింగ్ చరిత్రాత్మక విజయాన్ని సాధిస్తారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు కూడా లభిస్తారు. మరి మూడవది, జీవిత భాగస్వామితో లేదా ప్రేమైన వ్యక్తితో ఉన్న అపార్థం శాశ్వతంగా తొలగిపోయి మీ బంధం లోతైన విశ్వాసంతో, ప్రేమతో తిరిగి బలంగా మారుతుంది. తులారాశి వారైన మీరు ఈ రోజు కేవలం విజయం సాధించడమే కాదు, మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఆకర్షించేలా అద్భుతమైన రీతిలో పురోగతి సాధిస్తారు. గణేశుడు మరియు దుర్గామాత ఆశీస్సులు మీకు 1000 రెట్లు బలంగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. తులారాశి వారైన మీకు విశ్రాంతికి తగినంత సమయాన్ని ఇస్తాయి. వ్యాపారంలో లాభం ఈ రోజు చాలా మంది తులారాశి వ్యాపారుల ముఖాల్లో సంతోషాన్ని తీసుకురావచ్చు. గృహ విషయాలు మరియు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఇంటి పనుల కోసం ఈ రోజు మంచిది. మీ ప్రేమైన వారికి దూరంగా ఉన్నప్పటికీ మీరు వారి ఉనికిని అనుభూతి చెందుతారు. ఈ రోజు తులారాశి వారైన మీకు మీ సామర్థ్యాలను చూపించడానికి అవకాశాలుంటాయి. ఈ రోజు ఖాళీ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడానికి మీరు మీ పాత మిత్రులను కలవడానికి ప్లాన్ చేసుకోవచ్చు. తులారాశి వారైన మీరు వైవాహిక జీవితంలో చాలా కాలంగా సంతోషంగా లేకపోతే ఈ రోజు పరిస్థితులు మెరుగుపడుతున్నట్లు మీరు అనుభూతి చెందుతారు. మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి చేసే ప్రయత్నం అనేక విధాలుగా దాని ప్రభావాన్ని చూపుతాయి. మీరు మిమ్మల్ని మీరు మెరుగ్గా మరియు ఆత్మవిశ్వాసంతో నిండినట్లు అనుభూతి చెందుతారు. నిజానికి తమ డబ్బుని ఇతరులకు ఇవ్వడం ఎవరికి నచ్చదు, కానీ ఈ రోజు మీరు ఏదైనా అవసరమైన వ్యక్తికి డబ్బు ఇచ్చి శాంతిని అనుభవిస్తారు. ఈ రోజు మీరు మీ తెలివితేటలు మరియు ప్రభావాన్ని ఉపయోగించి సున్నితమైన గృహ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించాలి. ఈ రోజు మీ తోబుట్టువులు మీ నుండి ఆర్థిక సహాయం అడగవచ్చు మరియు వారికి సహాయం చేయడం ద్వారా మీరు ఆర్థిక ఒత్తిడికి గురి కావచ్చు. అయితే పరిస్థితి త్వరలోనే మెరుగుపడుతుంది. మీ రాశి వ్యాపారవేత్తలు ఈ రోజు ఏదైనా సన్నిహిత వ్యక్తి యొక్క తప్పుడు సలహా కారణంగా ఇబ్బందుల్లో పడవచ్చు. ఉద్యోగం చేసేవారు ఈ రోజు పని రంగంలో ఆలోచించి నడవలసిన అవసరం అయితే ఉంటుంది. తులారాశి వారైన కొంతమందికి ఆకస్మిక ప్రయాణం అలసటతో కూడినదిగా మరియు ఒత్తిడితో కూడుకున్నదిగా ఉంటుంది. అందుకే తులారాశి వారైన మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ కొన్ని విషయాలు మీ జీవిత భవిష్యత్తును కూడా మార్చగలవు. అవి ఏమిటి అంటే, మరియు మొదటిది, అకస్మాత్తుగా మనసు మునపటి కంటే తేలికగా ఉన్నట్లు కనిపిస్తుంది. సంవత్సరంగా మోస్తున్న భారం అకస్మాత్తుగా దిగిపోయినట్లుగా అనిపిస్తుంది. ఎలాంటి కారణం లేకుండా ఈ రోజు తులారాశి వారి మనసు ఎందుకు శాంతంగా ఉంది, భయం ఎందుకు పోయింది, ఆందోళన ఎందుకు లేదు అని మీరే ఆశ్చర్యపోతారు. ఇది సాధారణ అనుభూతి కాదు. గణేశుడు మరియు బుధుడు భక్తుడి మనసు నుండి దుఃఖాన్ని తొలగించడం ప్రారంభించినప్పుడు వచ్చే సంకేతం ఇది. మనసులో శాంతి రావడం మొదటి అద్భుతం. మరియు రెండవది, మీరు ఆశ వదులుకున్న ఏదైనా వార్త, సందేశం లేదా పరిచయం అందినప్పుడు కనిపిస్తుంది. బహుశా అది ఎవరైనా ఫోన్ కావచ్చు, ఏదైనా అధికారి సందేశం కావచ్చు, పాత మిత్రుడితో సంభాషణ కావచ్చు, ఏదైనా ఉద్యోగం లేదా అవకాశం గురించి సమాధానం కావచ్చు. కానీ ఆ క్షణం రాగానే మీ గుండెల్లో నుండి ఒక స్వరం ఉద్భవిస్తుంది. భగవంతుడు నా ప్రార్థన విన్నాడు. ఆ సమయంలో సంతోషించడం, ఏడ్చేయడం, చిరునవ్వు నవ్వడం ఇవన్నీ సహజం. ఎందుకంటే దీనిని ఏ మానవుడు కాదు, దేవుడి సంకల్పం సాధించింది అని మీరు అనుభూతి చెందుతారు. మరియు మూడవది, ధనం మరియు అదృష్టం
అదృష్టంతో ముడిపడి ఉంటుంది. ఈ రోజు తులారాశి వారికి ఏ సమయంలోనైనా అకస్మాత్తుగా డబ్బు ఆగిపోయిన మార్గం తెరుచుకుంటుంది. ఇది ఆదాయం, వ్యాపార ఒప్పందం, భాగస్వామ్యం, పెట్టుబడి, ఏదైనా బకాయి మొత్తం తిరిగి రావడం, ఏదైనా ఆస్తి లేదా చట్టపరమైన విషయాల్లో విజయం, ఏదైనా ప్రభుత్వ పనిలో విజయం లేదా ఉద్యోగం మరియు ప్రమోషన్ రూపంలో వ్యక్తమవుతుంది. చాలా మంది తులారాశి వారికి ఈ రోజు రాత్రి పడుకునే ముందు లేదా రేపటి ఉదయం లేవగానే ధనలాభం యొక్క శుభవార్త చేతికి అందవచ్చు. ఈ క్షణాన్ని అసలు తేలికగా తీసుకోకండి. ఇది దుర్గాదేవి మరియు బుధుడి కృప మీ ఇంట్లో ప్రవేశించిందనడానికి సంకేతం. మరియు 4వది, ఈ రోజు ఒక క్షణం వస్తుంది. తులారాశి వారైన మీ ఆత్మవిశ్వాసం తరంగంలా పెరుగుతుంది మరియు ఇక నేను ఓడిపోను అని మీరు అనుభూతి చెందుతారు. బ్రహ్మాండం, తులారాశి వారి అదృష్టం పూర్తిగా మీ పక్షాన నిలబడిందని ప్రకటించే క్షణం కూడా ఇదే. ఈ క్షణం తర్వాత మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా సరైనది అవుతుంది. మీరు ఏ దిశలో అడుగు వేసినా లాభం ఇస్తుంది మరియు ఏ పనిలో నిమగ్నమైన విజయాన్ని అందిస్తుంది. దేవుడు ఎప్పుడు నేరుగా వచ్చి తులారాశి వారి సమయం మారిపోయింది అని చెప్పాడు. ఆయన సంకేతాలను పంపుతాడు మరియు ఈ రోజు ఆ సంకేతం స్పష్టంగా కనిపించబోతుంది. ఇక కొన్ని గంటల్లో తులారాశి వారి జీవితంలో చాలా వేగంగా మార్పులు జరగబోతున్నాయి మరియు ఈ మార్పులు ఈ రోజు మాత్రమే పరిమితం కావు. రాబోయే రోజులు, వారాలు మరియు నెలల వరకు మీ అదృష్టాన్ని బలంగా మారుస్తుంది. ఈ రోజు ప్రారంభమయ్యే మార్పు మీ భవిష్యత్తుకు పునాది అవుతుంది మరియు గణేశుడు ఈ రోజు మీ మార్గాల నుండి ముళ్లను తొలగిస్తారు. బుధుడు ఈ రోజు మీ కర్మల ఫలితాన్ని ఇస్తాడు మరియు దుర్గాదేవి ఈ రోజు మీ జీవితంలో వెలుగు మరియు విజయాన్ని తీసుకువస్తారు. మరియు ఈ 3 శక్తులు ఒకేసారి ఉన్నప్పుడు ప్రపంచంలో ఏ శక్తి కూడా తులారాశి వారైన మిమ్మల్ని ఆపలేదు. ఈ రోజు మొదటి శుభ ప్రభావం తులారాశి వారైన మీ లోపల అకస్మాత్తుగా శక్తి తరంగం ప్రవహించినప్పుడు చురుకుగా ఉంటుంది. ఈ శక్తి బయటి నుండి కాదు, లోపల నుండి మేల్కొంటుంది. ఎవరో ఆత్మపై చెయ్యి వేసి ఇక అంతా బాగా జరుగుతుంది అని చెప్పినట్లు అనిపిస్తుంది. అదృష్టం మీ వైపు నడవడం ప్రారంభించే క్షణం కూడా ఇదే. ఈ రోజు మధ్యాహ్నం సమయం లేదా సాయంత్రం ఏదో ఒక పుణ్య గడియలో ఆ మార్పు పతాక స్థాయికి చేరుకుంటుంది మరియు ఇదే ఆ సమయం. తులారాశి వారికి అసాధ్యంగా అనిపించిన విషయాలు సాధ్యమవుతూ కనిపిస్తాయి. సంవత్సరాల ప్రార్థనలు ఫలితాన్నిచ్చే క్షణం కూడా ఇదే. చాలా మంది తులారాశి వారు భగవంతుడు నా మనసులోని మాట విన్నాడు అని కూడా అంటారు మరియు ఈ వినడం కేవలం వినడం కాదు, సమాధానం ఇవ్వడం. దేవుడు సమాధానం ఇచ్చినప్పుడు ఫలితం ఎల్లప్పుడూ అసాధారణంగా ఉంటుంది. ఈ రోజు తులారాశి వారైన మీ జీవితంలో దిశను ఎప్పటికీ మార్చే నిర్ణయాలు కూడా ప్రవేశించవచ్చు. మీరు ఏదైనా విషయం గురించి చాలా కాలంగా ఆలోచిస్తూ ఉంటే ముందుకు వెళ్లాలా వద్దా, అడుగు వేయాలా లేదా ఆగిపోవాలా, ఈ రోజు మీకు ఏమి చేయాలో స్పష్టమైన అంతర్దృష్టి లభిస్తుంది. ఈ అంతర్దృష్టి దేవుడి ప్రేరణ మరియు దేవుడు ప్రేరేపించినప్పుడు దాని ఫలితంలో పొరపాటు, నష్టం, పశ్చాత్తాపం లేదా వైఫల్యాన్ని చోటు ఉండదు. ఇక అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటి అంటే ఈ రోజు తులారాశి వారి అదృష్టం కేవలం వర్తమానాన్ని మాత్రమే కాదు, భవిష్యత్తుకు కూడా మార్చబోతుంది. ఈ రాబోయే వారాలు మరియు నెలలు మీరు సాధించే విజయాలు, లభించే గుర్తింపు, పొందే లాభం, బలంగా మారే ప్రేమ, పెరిగే గౌరవం అదంతా కూడా ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది. ఈ రోజు ఒక విత్తనం లాంటి మరియు రాబోయే నెలలు ఆ విత్తనం ఒక పెద్ద వృక్షంగా మారినట్లు ఈ రోజు తులారాశి వారైన మీకు లభించే అవకాశం చిన్నదిగా కనిపించవచ్చు కానీ దాని ఫలితం పెద్దగా ఉంటుంది. ఈ రోజు తీసుకునే నిర్ణయాలు చాలా మామూలుగా అనిపించవచ్చు కానీ భవిష్యత్తులో అదే మీ పురోగతికి మెట్టు అవుతుంది. మరియు తులారాశి స్నేహితులారా, ఈ రోజు ఖచ్చితంగా ఒక క్షణం వస్తుంది. అదృశ్య శక్తి మిమ్మల్ని ముందుకు నెడుతున్నట్టు మీకు అనిపిస్తుంది. బహుశా మీరు ఒక గుంపులో ఉండవచ్చు, ఇంట్లో ఉండవచ్చు, ప్రయాణంలో ఉండవచ్చు, పనిలో నిమగ్నమై ఉండవచ్చు లేదా ఆలోచనలో మునిగి ఉండవచ్చు కానీ అకస్మాత్తుగా హృదయంలో ఆశ యొక్క కిరణం వెలుగుతుంది. లోపల నుండి ఒక స్వరం ఉద్భవిస్తుంది. నేను గెలుస్తాను, నేను విజయం సాధిస్తాను, నా సమయం మొదలయ్యింది. కుటుంబ పరంగా కూడా ఈ రోజు తులారాశి వారికి ఒక అద్భుతమైన విషయం జరుగుతుంది. ఇంట్లో శాంతి మరియు భద్రత యొక్క భావం బలంగా ఉంటుంది. ఏదైనా వివాదం లేదా ఒత్తిడి అంతం కాబోతుందని మీరు తెలుసుకుంటారు. అందరి హృదయాల్లో అనుబంధం పెరుగుతుంది మరియు ఇంటి వాతావరణంలో సానుకూలత నిండిపోతుంది. ఇంట్లో దేవుడు ప్రవేశించినప్పుడు మాత్రమే ఈ కలయిక ఏర్పడుతుంది మరియు ఈ రోజు ఆ ప్రవేశం ప్రారంభమైంది. ధనం మరియు విజయం పరంగా ఈ రోజు చాలా శక్తివంతమైనది. ఈ రోజు మీ ముందు ఏదైనా కొత్త అవకాశం, పెద్ద నిర్ణయం లేదా ఆర్థిక ప్రతిపాదన వస్తే దాన్ని అస్సలు తేలికగా తీసుకోకండి. ఎందుకంటే అదే భవిష్యత్తు యొక్క మలుపు కావచ్చు. మరియు ఏదైనా పనిని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ రోజు దానికి అత్యుత్తమైనది. ఎందుకంటే ఈ రోజు చేసిన పనులు చాలా వేగంగా ఫలితాలు ఇస్తాయి మరియు పదే పదే విజయాన్ని అందిస్తాయి. పోరాటం కారణంగా నిరాశ చెందిన తులారాశి వారికి, విరిగిపోయిన వారికి లేదా తమపై విశ్వాసం కోల్పోయిన
నమ్మిన వారికి ఈ రోజు ప్రత్యేక సందేశం ఉంది. దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదు. ఈ రోజు మీ జీవితం మళ్ళీ ప్రారంభమవుతుంది. ఈ రోజు ఏ కష్టం ఉన్నా, అది ధనం కావచ్చు, బంధం, ఉద్యోగం, అనారోగ్యం, మనసు కావచ్చు, అది ఇప్పుడు అంతం కానుంది. ఈ రోజు అదృష్టం, ధనం, విజయం మరియు ఆనందం యొక్క ప్రతి మూసి ఉన్న తలుపు తెరిచే తాళం చెవి. ఈ రోజు రాత్రి లేదా రాబోయే ఉదయం నీరు, పర్వతం, ఆలయం, మెట్లు, పూలు, వెలుగు, దేవతల దర్శనం లేదా సింహం వంటి పవిత్ర చిహ్నాలు కనిపించే కల వస్తే రాబోయే రోజులలో తులారాశి వారికి బంపర్ పురోగతి, ధనలాభం, ఆనందాలు లభించనున్నాయని అర్థం చేసుకోండి. తుంచుకోండి, ఈ రోజు దేవుడు మీరు అడుగుతున్నది మాత్రమే కాదు, మీరు అర్హులు అయిన దానిని కూడా ఇస్తాడు. మీరు జీవితంలో చేసిన మంచి పనులు, ఎంతమందికి సహాయం చేశారు, ఎంతమందికి నిజాయితీ మరియు ప్రేమ చూపించారు, వాటన్నిటి ఫలం ఈ రోజు తులారాశి వారైన మీకు తిరిగి రాబోతుంది. కర్మల లెక్క చాలా న్యాయంగా ఉంటుంది. భగవంతుడు ఆలస్యం చేయవచ్చు కానీ అన్యాయం చేయడు. తులారాశి వారైన మీరు ఏడ్చారు, వంగారు, విరిగిపోయారు కానీ చెడు చేయలేదు. అందుకే దేవుడు ఇప్పుడు మీ కోసం ఏర్పాటు చేస్తున్నాడు. ఈ రోజు తులారాశి కుటుంబానికి ఏకం చేసే మరియు సంబంధాలు బలం తెచ్చే రోజు. పిల్లలు సంతోషంగా ఉంటారు, పెద్దలు సంతృప్తి చెందుతారు, ఇంటి సభ్యులు ఒకరికొకరు దగ్గరవుతారు మరియు భగవంతుడు నా ఇంటిని ఆశీర్వదించాడు అనే భావన మేల్కొంటుంది. మరియు స్నేహితులారా, గుర్తుంచుకోండి, ఈ అద్భుతం విశ్వాసం ఉంచే మరియు దేవుడిని అగౌరవం చేయని తులారాశి భక్తుడికి మాత్రమే లభిస్తుంది. గణేశుడు మరియు దుర్గాదేవి యొక్క నిజమైన భక్తులు ఎప్పుడు అహంకరించకూడదు మరియు ఎవరికి చెడు కోరుకోరు. అందుకే ఈ రోజు తులారాశి వారైన మీరు ఒకే ఒక పని చేయండి. మనసులో వినయభావం ఉంచండి మరియు భగవంతుడి నామాన్ని మనస్ఫూర్తిగా తీసుకోండి. భక్తుడు నిజంగా పిలిచినప్పుడు దేవుడు వినడం మాత్రమే కాదు, చురుకుగా పనిచేయడం మొదలు పెడతాడు. మరియు స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.